వందే నందవచశ్రీనాం పాదరేణుమభీక్ష్ణసః యాసాం హరికథోత్థీతం పునాతి భువనత్రయం. యత్కీర్తనం యత్స్మరణం యదీక్షణం యద్వందనం యత్శ్రవణం యదర్హణం లోకస్య సద్యో విఘ్నోతి కల్మషం తస్మై సుభద్రశ్రవసే నమో నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతి గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇవాళ నుంచి మొదలుపెట్టి 30 రోజులు మనము తిరుప్పావై భాగవతం చెప్పుకోబోతున్నాం. తిరుప్పావై తిరుప్పావై అని మనం వింటూ ఉంటాం. తిరుప్పావై అంటే ఏంటి? తిరు అంటే మంచిది, పవిత్రమైనది అనే అర్థం. పావై అంటే పాట. తిరుప్పావై అంటే ఒక మంచి పాట, ఒక మంచి మాట, భగవంతుడి గురించి ఒక భక్తి గీతం. ఇలా తిరుప్పావైకి అనేక అర్థాలు చెప్పుకోవచ్చు. మరి భాగవతానికి తిరుప్పావైకి సంబంధం ఏంటి అంటే, తిరుప్పావైలో ఏవైతే చెప్పారో అవన్నీ భాగవతం నుంచే ఉన్నాయి, భాగవతం నుంచే తీసుకోబడ్డాయి. ఎందుకంటే తిరుప్పావై బృందావన లీలల గురించి, బృందావనంలో ఉన్న భక్తుల సాంగత్యం గురించి, బృందావనంలో ఉన్న భక్తులతో కలిసి కృష్ణుని ఆరాధించడం కోసం చెప్తోంది. భాగవతం కూడా అదే చెప్తోంది. కాబట్టి మనం ఈ తిరుప్పావై చదువుకున్నాం. రోజుకు ఒక పాసురం, 30 రోజులు 30 పాసురాలు. అందులో ఏ ఏ విషయాలు వీటిల్లో చెప్పినవి భాగవతంలో కూడా ఉన్నాయి, మనం చదువుకోబోతున్నాం. ఇవాళ మొదటి పాసురం మీకు అందరికి తెలిసే ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి మనం తిరుప్పావైకి ఉపోద్ఘాతం చెప్పుకుందాం. క్లుప్తంగా తిరుప్పావై 12 మంది ఆళ్వార్లలో ఒకళ్ళైన ఆండాల్, ఆవిడ్ని మనం తెలుగులో గోదాదేవి అని పిలుస్తుంటాం, ఆవిడ రాసిన పుస్తకం తిరుప్పావై. ఇందులో 30 పాటలు ఉన్నాయి. ఆ 30 పాటలు బృందావన లీలల్ని స్మరించుకుంటూ, ఆవిడ మానసికంగా తాను బృందావనం వెళ్ళానని భావిస్తూ బృందావనం వెళ్ళి బృందావనంలో భక్తుల్ని కలుసుకొని వాళ్ళతో పాటు కృష్ణుణ్ణి ఆరాధించి ప్రేమ భక్తిని పొందాలనుకుంటోంది. భాగవతం యొక్క పరమార్థం, తిరుప్పావై యొక్క పరమార్థం రెండు ఒకటే. ఇవాల్టి ఈ తిరుప్పావై అనేది తమిళంలో ఉంది, మనకు తెలుసు, ద్రావిడ భాషలో. అందుకంటే మనం చదువుకుంటే ఒక్కొక్కసారి మనకు ఏమీ అర్థం కానట్టు అనిపిస్తుంది. కానీ మనం క్షుణ్ణంగా పరిశీలించి అర్థం తెలుసుకుంటూ చదువుకుంటే తిరుప్పావైలో ఏమైతే ఉందో అది భాగవతంలో ఉంది. తిరుప్పావై నిజానికి కృష్ణలీలా సంగ్రహం, భాగవత్ సంగ్రహం. ఇవాళ ఈ మొదటి పాసురం, ఇందులో ఆండాలమ్మ వారు ఇలా చెప్తున్నారు. మార్గలి తింగళ్ మది నిరైంద నన్నాళాల్ నీరాడ పోదువీర్ పోదుమినో నేరిళయ్యర్ சீர் மல்கும் ஆய்ப்பாடி செல்வ சிறுநீர்கால் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏரானந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனி செங்கன் கதிர் மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் పారోర్ పుగలప్పడిందేలోర్ ఎంబావర్. అంటే ఏంటి? దీన్ని నేను ఒక పద్యంగా తెలుగులోకి అనువదించాను, అందరికి అర్థమయ్యేటట్టు జాగ్రత్తగా వినండి. తర్వాత మనం భాగవతంలో అనేక శ్లోకాలు చెప్పుకుందాం.
మార్గశీర్ష మాసమొచ్చెను, మంచి మంచి రోజులొచ్చెను. హేమంతము శ్రీమంతమయ్యను, వెన్నెల వడ్డించిన విస్తరయ్యను. మార్గశీర్ష మాసమొచ్చెను, మంచి మంచి రోజులొచ్చెను. వ్రజవనితలారండి, వ్రతము చేయరారండి. శుభగులారండి, స్నానమాడరారండి. కారు మేఘముల రూపము వాడు, ఎర్ర తామరల కన్నులవాడు. సూర్య చంద్రులను పోలినవాడు, మనోవాంఛితము మనకిచ్చువాడు. వేలాయుధముతో ఎల్లవేళలా, వేలాయుధముతో ఎల్లవేళలా నందగోపుడు రక్షించువాడు. యశోదమ్మ బాలసింహము, వాడు ఉట్టిపడే సౌందర్యము. ఆనందనందనుడు నారాయణుడు మెచ్చగా, పరపురుషార్థము పరవాయిద్యము మనకివ్వగా. లోకులు పొగడగ మనసులు నిండగా, పిల్లలార చెల్లులార నోము చేయరారండి. నోరారా పాడండి, వ్రతము చేయరారండి. శ్రీపాట పాడండి. అందరినీ ఆండాళమ్మవారు పిలుస్తున్నారు. ఈ 30 పాసురాలకు ఒక మకుటం ఉంది. మకుటం అంటే చివరి పాదం. ఏలోర్ ఎంబావాయ్, ఏల్ ఓర్ ఎంబావాయ్ అంటే ఏమిటి అంటే, ఓ జనులారా, ఇది మా వ్రతం, ఇది మా వ్రతం, ఇది మా నోము అని చెప్తాను. ఈ తిరుప్పావై అనేది ఒక నోమట, ఒక వ్రతం. ఏమిటి వ్రతము అంటే, ఈ వ్రతము నామ సంకీర్తన వ్రతం, భగవంతుడి యొక్క నామ సంకీర్తనం. ఈ నోము ఒక మంగళహారతి వ్రతం. పొద్దున్నే లేవడం, స్నానం చేసి భక్తుల సాంగత్యంలో భగవంతుణ్ణి కీర్తించడం, అదే తిరుప్పావై వ్రతం. ఇక్కడ చెప్తోంది, మార్గళి తింగల్ మది నిరైంద నన్నాళాల్. మార్గశీర్ష మాసం వచ్చింది, మార్గశీర్ష మాసం వచ్చింది, మంచి మంచి రోజులు వచ్చింది. ఎందుకు మార్గశీర్ష మాసము మంచి రోజులుగా చెప్తున్నారు? చాలా మందిని అడిగితే ఇప్పుడు చెప్తూ ఉంటారు, ఈ ధనుర్మాసంలో పెళ్లిళ్ళు చేసుకోకూడదండి, మంచి రోజులు లేవు, ఇప్పుడు కాదు, మళ్ళీ మాఘమాసం వచ్చే వరకు మంచి రోజులు లేవని చెప్తుంటారు. నిజానికి భగవంతుడు భగవద్గీతలో చెప్తున్నాడు, మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. మాసాల్లో నేను మార్గశీర్ష మాసాన్ని, ఋతువుల్లో వసంత ఋతువు. మరి భగవంతుడు తన విభూతులు చెప్తూ అందులో మాసాల్లో నేను మార్గశీర్ష మాసాన్ని అన్నప్పుడు, మార్గశీర్ష మాసంలో మంచి రోజులు లేకపోవడం ఏమిటి? అన్ని రోజులు మంచి రోజులే. మరి ఎందుకు కొన్ని శుభకార్యాలు అవి చేసుకోవద్దన్నారు ధనుర్మాసంలో? ఇంకా కొన్నిసార్లు అంటే వేరే కార్యక్రమాలు మనం చేసుకుంటే భగవంతుని సేవించడం మర్చిపోతారేమో అని చెప్పి అలా చెప్పారు. అంతే తప్ప మంచి రోజులు లేవని కాదు, ఇవన్నీ మంచి రోజులు. ఆమె చెప్తుంది మంచి రోజులు వచ్చాయి. శిల ప్రభుపాదులు వారు చెప్తున్నారు, ఎందుకు మార్గశీర్ష మాసం విశిష్టమైనది, ఎందుకు మార్గశీర్ష మాసంలో మంచి రోజులు అని చెప్తున్నారంటే, మనం జనులందరూ కూడా వ్యవసాయం మీద జీవిస్తారట. ఇప్పుడు పంటలు చేతికొచ్చే సమయం కాబట్టి భౌతికంగా చాలా ఆనందం కలిగించేది అందరికీ, డబ్బులు పంటలు చేతికొస్తాయి కాబట్టి. అలాగే ఆధ్యాత్మికంగా కూడా చాలా గొప్పది మార్గశీర్ష మాసం, విశిష్టమైనది. ఎందుకంటే చెప్తున్నారు, అసలు మార్గశీర్షం అంటేనే మార్గములన్నింటిలో శీర్షమైనది, మార్గములన్నింటిలో తలమానికమైనది. ఎందుకు అంటే 4 నెలలు చాతుర్మాస్యం మనం చేస్తాం కదా, ఆ 4 నెలలు భగవంతుడు యోగ నిద్రలో ఉంటాడు. ఆ 4 నెలలు అయిపోయిన తర్వాత ఇప్పుడు భగవంతుడు యోగ నిద్ర నుంచి మేల్కొని ఇప్పుడు దర్శనమిస్తున్నాడు. అందుకే మనకిప్పుడు వైకుంఠ ఏకాదశి వస్తోంది. మొన్న ఉత్థాన ఏకాదశి అయింది, ఆ రోజు నిద్ర లేచాడు భగవంతుడు.
కొంచెం సేపట్లో దర్శనమిస్తున్నాడు. వైకుంఠ ఏకాదశి అది వచ్చే ఈ నెలలోనే ఈ ధనుర్మాసంలోనే వస్తుంది, జనవరి 10వ తారీఖు. కాబట్టి ఆధ్యాత్మికంగా భౌతికంగా రెండు విధాలుగా మార్గశీర్ష మాసం మంచి రోజు. ఈ మార్గశీర్ష మాసము హేమంత ఋతువులో వస్తుంది. హేమంత ఋతువులో ప్రతి ఋతువులో 6 ఋతువులు 12 మాసాలు. కాబట్టి హేమంత ఋతువులో 2 మాసాలు, అందులో మొదటి మాసం మార్గశీర్ష మాసం. వెన్నెల ఎక్కువ ఉంటుందట మార్గశీర్ష మాసంలో. అందుకని ఇవి మంచి రోజులు. నిజానికి ఇప్పుడు చూస్తే పౌర్ణమి ఇవాళ. ఇక్కడ భాగవతంలో మనం చూసినట్టయితే గోపికలు కూడా ఒక వ్రతం చేస్తున్నారు. వాళ్ళు చేసే వ్రతం పేరు ఎవరికైనా తెలుసా? కాత్యాయని వ్రతం. ఈ ఆండాల అమ్మవారు కూడా వ్రతం చేస్తున్నారు. దీని పేరేంటి? తిరుప్పావై వ్రతం. కాత్యాయని వ్రతం గోపికలు ఎందుకు చేశారు? కృష్ణుణ్ణి భర్తగా పొందడానికి. తిరుప్పావై వ్రతం అమ్మవారు ఎందుకు చేస్తున్నారు? కృష్ణుణ్ణి భర్తగా పొందడానికి. అందుకే ఈ 30 రోజులు అయిన తర్వాత భోగి రోజు అన్ని మందిరాల్లో కూడా, శివైష్ణవ మందిరాల్లో కూడా ఆండాల్ కళ్యాణం జరుపుతారు. ఆ రెండు ఒకటే. భాగవతం ఏం చెప్తోందో ఈవిడ అలాగే చేస్తున్నారు. చూడండి, ఇక్కడ భాగవతంలో ఒక చోట చెప్తున్నారు సుఖదేవ గోస్వామి, హేమంతే ప్రథమే మాసి నందవ్రజ కుమారిక చేరుర్హవిష్యన్ భుంజాన కాత్యాయన్యర్చన వ్రతం. హేమంత ఋతువులందలి మొదటి మాసంలో, హేమంతే ప్రథమే మాసి నందవ్రజ కుమారిక, నందవ్రజంలో ఉన్న ఆ గోపకన్యలందరూ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? కాత్యాయన్యర్చన వ్రతం, ఒక వ్రతం చేస్తున్నారు. ఆ వ్రతం చేస్తూ కాత్యాయని దేవిని, దుర్గాదేవిని పూజిస్తున్నారు. అదేంటి? భక్తులు అన్య దేవతలను ఆరాధించరు కదా, వీళ్ళు ఇలా దుర్గాదేవిని ఎందుకు ఆరాధిస్తున్నారు అని మనకు ప్రశ్న రావచ్చు. శిల ప్రభుపాదుల వారు దీనికి జవాబు చెప్పారు. ఏం చెప్తున్నారంటే, ఇక్కడ చెప్పే కాత్యాయని మహామాయ, మహామాయ కాదు యోగమాయ. మనకు యోగమాయ మహామాయ ఇద్దరు. యోగమాయ కృష్ణుడి యొక్క ఆంతరంగిక శక్తి, మహామాయ కృష్ణుడి యొక్క బహిరంగ శక్తి. కాబట్టి వీళ్ళు ఇక్కడ అర్చిస్తున్నది మహామాయ కాదు యోగమాయ అని కొంతమంది వైష్ణవాచార్యులు చెప్పారు. కానీ శిల ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, ఆవిడ ఎవరైనా కానీ ఎందుకు ఆవిడని పూజిస్తున్నారు అంటే భౌతికంగా ఇంద్రియ తృప్తి కోసం, భౌతిక లాభాల కోసం కాదు, భగవంతుడిని చేరుకోవాలని, భగవంతుడి అనుగ్రహం కావాలని, భగవంతుడు భర్తగా కావాలని ఆ సంకల్పంతో చేస్తున్నారు. మామూలుగా దుర్గాదేవి దగ్గరకు అందరు ఎందుకు వెళ్తారు? మంచి భర్త కావాలని వెళ్తారు, లేకపోతే మంచి భార్య కావాలని వెళ్తారు. పార్వతి దగ్గర కానీ, శివుడి దగ్గరికి కానీ, శాస్త్రం కూడా చెప్తుంది. కానీ భగవంతుడే కావాలి అనుకోవడం భౌతికమైన లాభం కాదు, ఇంద్రియ తృప్తి కోసం కాదు. భగవంతుడు కావాలనుకోవడం, భగవంతుడి అనుగ్రహం కావాలనుకోవడం అది భౌతికం కాదు, అది ఆధ్యాత్మికం. ఎందుకంటే భగవంతుడికి సంబంధించింది ఏది భౌతికం కాదు. కాబట్టి వీళ్ళు ఆ విధంగా కూడా ఆవిడ్ని అర్చించారు. తర్వాత వ్రతం చేస్తున్నారు కదా, ఈ వ్రతంలో ఏమిటి? చేరుర్ హవిష్యం భుంజాన, హవిష్యాన్నం తింటున్నారట. కేవలం హవిష్యాన్నం. హవిష్యాన్నం అంటే ఏమిటి? బియ్యము, పెసరపప్పు, దాంట్లో ఏమి పసుపు పోపు వేయకుండా చేసిన ఆహారం. దాంట్లో కొంతమంది ఉప్పు కూడా లేకుండా తింటున్నారు, చెప్తుంటారు. వీళ్ళు అటువంటి హవిష్యాన్నం తింటున్నారు. అంటే బియ్యము పెసరపప్పుతో చేసిన కిచిడి లాంటి పదార్థం హవిష్యాన్నం. ఇలా ఆ హవిష్యాన్నం మాత్రమే తీసుకుంటూ, ఇక్కడ కూడా ఈ వ్రతంలో ఆండాలు చెప్తుంది, నెయ్యున్నోం పాలుండోం. నెయ్యి తీసుకోవట్లేదు, పాలు తీసుకోవట్లేదు. గోపికలు వాళ్ళ ఇంటి నిండా పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇవే ఉంటాయి, ఇదే వాళ్ళ సంపద. అయినా ఈ నెల రోజులు నెయ్యి పాలు తీసుకోకుండా వీళ్ళు వ్రతం చేస్తున్నారు. ఇంకా ఏం చేస్తున్నారు చూడండి. ఆప్లుత్యాంబసి కాళింద్యా జలాంతే చోదితేరునే కృత్వా ప్రతికృతం దేవి ఆనర్చుర్ నృపసైకతీ. ప్రతిరోజు యమునా నదికి వెళ్ళారు, వెళ్తూ స్నానం చేశారు. అక్కడ ఆప్లుత్యాంబసి కాళింద్య,
ఎప్పుడు వెళ్ళారయ్యా అంటే బ్రహ్మ ముహూర్తంలో వెళ్ళారు. తెల్లవారక ముందే స్నానం చేశారు. జలాంతే చోదితేరునే. ఆ తర్వాత అలా స్నానం చేసిన తర్వాత ఆ నదీ తీరంలో కృత్వా ప్రతికృతం దేవీం సైకతీం, ఒక మట్టి ప్రతిమను చేశారు. కాత్యాయని దేవి మట్టి విగ్రహాన్ని. ఆ విగ్రహాన్ని వాళ్ళు పూజిస్తున్నారు. ఆనర్చుర్ నృప. ఇక్కడ నృప అంటే పరీక్షిత్ మహారాజ్ సుఖదేవ్ గోస్వామి వారు చెప్తున్నారు, ఓ రాజా, వాళ్ళు ఈ విధంగా ఆవిడ్ని అర్చించారు అని చెప్తున్నారు. తర్వాత వేటితో అర్చించారంటే అనేక ఉపచారాలు చెప్పారు. ధూప దీపాలతోటి, ఫలంతోటి, చిగురుటాకులతోటి, సువాసన కలిగిన పూలమాలలతోటి, ఇంకా చాలా విలువైన వాటితోటి, తర్వాత అలాగే సరళమైన ఉపచారాలతోటి, పత్రం పుష్పం ఫలం తోయం, అలా వీటన్నిటితోటి వాళ్ళు కాత్యాయని దేవిని పూజిస్తున్నారు. పూజ అంటే కేవలం ఉపచారమే కాదు, పూజ అంటే మంత్రం కూడా. మంత్రంతో ఉపచారంతో చేసేది పూజ. మరి ఏ మంత్రం జపిస్తున్నారు వీళ్ళు అంటే ఒక మంత్రం జపిస్తున్నారట. ఇది మంత్రం జపంత్య తాం పూజాం చక్రు కుమారిక. వాళ్ళు ఈ మంత్రం చెప్తూ పూజ చేస్తున్నారు. ఏమిటయ్యా మంత్రం అంటే ఇక్కడ నేను చెప్తాను, మీరందరూ తిరిగి చెప్పండి. కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరీ నందగోపసుతం దేవి పతిం మే కురుతే నమః. ఓ కాత్యాయని, మహామాయ, మహాయోగిని, అధీశ్వరి, అమ్మా నీకు నమస్కారం, తే నమః. ఒక్క కోరిక, ఏం కోరిక? నందగోపసుతం దేవి పతిమే గురు. నందగోపసుతుణ్ణి, నందనందనుణ్ణి, శ్రీకృష్ణుణ్ణి పతిమే కురు, మాకు భర్తగా చెయ్యి. భగవంతుణ్ణి మాకు భర్తగా అనుగ్రహించు అని ఈ గోపికలు పూజిస్తున్నారు. ఎవరిని? కాత్యాయని దేవిని పూజిస్తున్నారు. ఎన్ని రోజులు చేశారు ఈ వ్రతం? ఏవం మాసం వ్రతం చేరు కుమార్య కృష్ణ చేతసః. ఎన్ని రోజులు చేశారంటే ఒక మాసం అంతా చేశారు. వాళ్ళు మార్గశీర్ష మాసంలో చేశారు. ఆండాల్ ధనుర్మాసంలో చేస్తుంది. ఆ ధనుర్మాసాన్నే తమిళంలో మార్గరి అంటారు. మార్గశీర్ష మాసం అన్న మార్గరి అన్న ఒకటే. కాకపోతే మార్గశీర్ష మాసం అనేది చంద్రమానం ప్రకారం మనం మార్గశీర్ష మాసం చెప్తున్నాం. కార్తీక మాసం తర్వాత మార్గశీర్ష మాసం. సౌరమానం ప్రకారం ధనుర్మాసం అంటాం. సౌరమానం ప్రకారం సౌరమానం ప్రకారం సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో ఉంటాడు. ఈ నెలలో నిన్న రాత్రి ఆయన ధనుస్సు రాశిలోకి వచ్చాడు కాబట్టి ధనుర్మాసం. ధనుస్ సంక్రాంతి ఇవాళ. వచ్చే నెలలో మనం మకర సంక్రాంతి జరుపుకుంటాం 14వ తారీఖు. ఈ నెల రోజులు సూర్యుడు ధనుస్ సంక్రాంతి నుంచి మకర సంక్రాంతి వరకు ఈ ధనుస్సు రాశిలో ఉన్న ఈ పుణ్యకాలాన్ని ధనుర్మాసం, దీన్నే మార్గరి అంటారు. అంటే వాళ్ళు చంద్రమానాన్ని బట్టి అనుసరించి వ్రతం చేశారు, కాత్యాయని వ్రతం. ఈవిడ సౌరమానాన్ని బట్టి ఈ ధనుర్మాస వ్రతం చేస్తోంది. ఎలా ఉన్నారు వీళ్ళు గోపికలు? కృష్ణ చేతసః, కృష్ణ చేతసులు అంటే కృష్ణ చైతన్యంతో కృష్ణున్నే తలుచుకుంటూ వాళ్ళు వ్రతం చేస్తున్నారు. చూడండి, సహజంగా దేవీ దేవతల దగ్గరకు వెళ్ళే వాళ్ళు భౌతికమైన కోరికలతోటి ఆ కోరికనే తలుచుకుంటూ వాళ్ళు కామైస్తైస్తైర్హృత జ్ఞాన ప్రపద్యంతే అన్య దేవతల దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఆ కోరికల్నే తలుచుకుంటూ ఆ కోరికలు తీర్చుకోవడం కోసమే వాళ్ళు ఒక ఏటీఎం మిషన్ లాగా దేవతల దగ్గరికి వెళ్తారు. మీకు మేము ఇస్తాం, మీరు మాకు అది ఇవ్వండి. కానీ వీళ్ళు అలా వెళ్ళట్లేదు. కృష్ణ చైతన్యంతో వీళ్ళు వెళ్తున్నారు.
భద్రకాళీం సమానర్చుర్ భూయానందసుతపతి. ఈ విధంగా ప్రతిరోజు వాళ్ళు ఆ భద్రకాళిని పూజిస్తూ కాత్యాయని దేవిని నందసుతపతి, నందసుతుడిని పతిగా కావాలని ప్రతిరోజు ప్రార్థిస్తున్నారు. చూడండి, తెల్లవారక ముందే లేచి బ్రహ్మ ముహూర్తం కంటే ముందే వెళ్ళి వాళ్ళు యమునలో చన్నీళ్లలో స్నానం చేసి వాళ్ళు అనేక ఉపచారాలతో కాత్యాయని దేవిని పూజిస్తూ కృష్ణుడే భర్తగా కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు కోరుకుంటూ ఈ మంత్రంతో ఆమెని పూజిస్తున్నారు. ఇలా ఒక మాసం అంతా చేశారు. అలా చేసేటప్పుడు హవిష్యాన్నం మాత్రమే వాళ్ళు స్వీకరించారు. ఇది గోపికల వ్రతం. ఇంకా వాళ్ళు ఏం చేశారో చెప్తున్నారు. ఊషశ్చుత్థాయ గోత్రై స్వైరణ్యోన్యాబద్ధభాహవః కృష్ణముచ్చైర్జగుర్యాంతః కాళింయాం స్నాతుమన్వహం. వాళ్ళు పొద్దున్నే లేచారు కదా, ఎవరంతా వాళ్ళు లేచి వెళ్ళిపోలేదు. వాళ్ళందరూ లేచి ఒకళ్ళనొకళ్ళని పేర్లు పెట్టి పిలుచుకుంటూ ఊషశ్చుత్తాయ గోత్రాయ, గోత్రం అంటే పేరు, ఒకళ్ళనొకళ్ళు పేర్లతో పిలుచుకుంటూ వాళ్ళందరిని తీసుకొని ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని వాళ్ళందరూ నాట్యం చేస్తూ యమునకి వెళ్తున్నారు. వెళ్ళి యమునలో స్నానం చేసి వాళ్ళు ఆ స్నానం చేసేటప్పుడు కూడా కృష్ణముచ్చైర్ జగుర్యాంత్య, కృష్ణుడి యొక్క కీర్తనలు, ఆయన నామ సంకీర్తన, ఆయన యొక్క లీలలు, ఆయన యొక్క రూపం, ఆయన యొక్క గుణగణాలు వాళ్ళు బిగ్గరగా పెద్దగా పాడుకుంటున్నారు. పాడుకుంటూ వాళ్ళు యమునలో స్నానం చేస్తున్నారు, కాత్యాయని పూజిస్తున్నారు. ఈ విధంగా వాళ్ళు వ్రతం చేస్తున్నారు. కాబట్టి మార్గశీర్ష మాసం మంచి రోజులు. ఈ మంచి రోజుల్లో వాళ్ళు ఈ వ్రతం చేస్తున్నారు. నీరాడ పోదువీర్ పోదుమినో నేరిలైర్. ఇలా రండి రండి అమ్మాయిలందరూ రండి, మీరందరూ ఈ వ్రజభూమిలో పుట్టిన గొప్పవాళ్ళు, చక్కగా అలంకరించుకున్నారు. వాళ్ళ నుండి ఆండాల్ ఆవిడ కూడా ఒక గోపికలాగా తను మారిపోయి తన భావనలో, ఆమె శ్రీవిల్లిపుత్తూరులో ఉంది, దక్షిణ భారతదేశంలో, తమిళనాడు. కానీ తన భావంలో తను ఉత్తర మధుర బృందావనానికి వెళ్ళిపోయింది. వెళ్ళి అందరిని పిలుస్తోంది, మీరు రండి, మీరు రండి, మీరు రండి. ఆవిడ అందరినీ, భక్తులందరినీ కలుపుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, భగవంతుడి దగ్గరికి అందరినీ తీసుకువెళ్ళాలి అనేది ఆవిడ చేస్తున్న ప్రయత్నం. ఇదే భావన ఆచార్యులకు ఉంటుంది, గురువులకు ఉంటుంది. వాళ్ళు వాళ్ళ సాధన వాళ్ళు చేసుకోవడమే కాకుండా అందరినీ కలుపుకొని భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఇంకా ఈమె పిలుస్తోంది ఆ గోప కళ్యాణ్ అందరినీ. ఏం చెప్తుందో చూడండి. మీరందరూ ఐశ్వర్యం తులతూగే వ్రజ భూమిలో పుట్టారు. గోపికలు కూడా గోపికా గీతంలో చెప్తున్నారు, జయతి తేధికం జన్మనా వ్రజ శ్రేయత ఇందిరా శాశ్వతత్రహి. ఏమిటి ఎంత గోకులం యొక్క గొప్పతనం అంటే లక్ష్మీదేవి అక్కడ శాశ్వతంగా నివసిస్తూ ఉంటుందట. జయతి తేధికం జన్మనా వ్రజ, అటువంటి గోకులంలో జన్మ చాలా చాలా గొప్పది. మీరందరూ అటువంటి గోకులంలో పుట్టారు. రండి మనం వెళ్దాం, స్నానం చేద్దాం, ఈ వ్రతం చేద్దాం, నామ సంకీర్తన వ్రతం చేద్దాం. ఇంకా ఇక్కడ కృష్ణుడి గురించి చెప్తుంది. వ్రతం చేస్తూ కృష్ణుణ్ణి కీర్తిద్దాం. ఆ కృష్ణుడి గురించి కొన్ని విషయాలు చెప్తోంది. ఎలా ఉన్నాడట ఈయన? కారు మేఘముల రూపము వాడు. ఈయన శరీరం ఎలా ఉందంటే మేఘంలాగా ఉంది. మనం చెప్తున్నా శ్యామం,
బ్రహ్మదేవుడు చెప్తున్నాడు భాగవతంలో ఒక చోట, నౌమి జతే భ్రవపుషే తడిదంబరాయ. అభ్రవపుషే, మేఘంలాగా ఉంది ఈయన శరీరం. బ్రహ్మ సంహితలో ఇంకో చోట చెప్తున్నారు. ఏం చెప్తున్నారు బ్రహ్మదేవుడు? ఎవరికైనా గుర్తుందా? వేణుం క్వనంతమరవిందదళాయతాక్షం బర్హావతం సమసితాంబుద సుందరాంగం కందర్పకోటి కమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి. అటువంటి కమనీయమైన రూపం ఎలా ఉందంటే కందర్పకోటి కమనీయ రూపం. ఒక్క మన్మధుడే అందరికంటే చాలా గొప్ప అందగాడని చెప్పుకుంటాం. కొన్ని కోట్ల మంది మన్మథుల్లాగా ఆ రూపం ఉంది కృష్ణుడి యొక్క రూపం. అసితాంబుద సుందరాంగం, ఒక నీల మేఘం లాగా ఉంది ఆయన రూపం. అటువంటి మేఘం ఏం చేస్తుంది? మేఘం తాపం తీరుస్తుంది. బాగా ఉక్కపోస్తుంటే వర్షం పడిన తర్వాత మేఘాలు వచ్చి వర్షం కురిపించిన తర్వాత ఆ తాపం పోతుంది. అలాగే బాగా దుఃఖిస్తూ కృష్ణుడు కనిపించట్లేదు అనుకునే వాళ్లకు ఆ కృష్ణుడి దర్శనం అయితే ఆ దుఃఖం పోతుంది. అందుకే కృష్ణుడిని మేఘంతో పోలుస్తోంది. తర్వాత ఏం చెప్తుందంటే, ఈయన ఎర్ర తామరల్ లాంటి కన్నులు కలవాడు అంటుంది. అదేంటి నల్లని వాడు, నల్లని కళ్ళు అని చెప్పుకుంటాం కదా. ఒక చోట యశోద మాత కృష్ణుని పిలుస్తుంది, రా లోపలికి రా, అన్నం తిందు. ఆమె ఏముంటుందంటే, కృష్ణాయ కృష్ణారవిందాక్ష కృష్ణాయ కృష్ణారవిందాక్షాయ అంటుంది. నువ్వు కృష్ణుడివి, నీ కళ్ళు నల్లగా ఉన్నాయి. కృష్ణ అరవిందాక్షాయ, నల్లని తామరల్ లాంటి కన్నులు కలవాడివి అని పిలుస్తోంది. అదేంటి భాగవతం నల్లని కన్నులు కలవాడా అని పిలుస్తుంటే ఈవిడ ఎర్రని కన్నులు ఉన్నాయంటుంది, ఎర్ర తామరల్లాగా ఉంటాయంటుంది. ఈ నల్లని కళ్ళు ఎర్రగా ఎలా అయ్యాయి? నల్లని కళ్ళు ఎర్రగా ఎప్పుడు అవుతాయి? దుఃఖిస్తుంటే అవుతాయి. ఎవరి కోసం దుఃఖిస్తున్నారు? తన భక్తుల కోసం. అయ్యో, వీళ్ళు నన్ను విడిచిపెట్టి ఇంతమంది ఈ భౌతిక ప్రపంచంలో ఈ సంసార బంధాల్లో పడి కొట్టుమిట్టాడుతున్నారు, ఏ విధంగా వీళ్ళని తీసుకురావాలి అని ఆశ్రిత వాత్సల్యంతో భగవంతుడు కళ్ళు ఎరుపెక్కాయట. అటువంటి కృష్ణుణ్ణి ఈమె తలుచుకుంటుంది. అందరినీ ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలి అని ఈమె ప్రయత్నిస్తుంది. ఇంకొకటి ఇక్కడ ఏం చెప్తున్నారంటే చూడండి, సూర్య చంద్రులను పోలినవాడు అంటున్నాడు. సూర్యుడేమో వేడి కలిగిస్తాడు, చంద్రుడేమో చల్లదనం కలిగిస్తాడు. వేడి కలిగించేది చల్లదనం కలిగించదు, చల్లదనం కలిగించేది వేడి కలిగించదు. మరి ఒకటే వ్యక్తి ఎలా అంటే, సూర్యుడిలాగా ప్రకాశం కలిగిస్తాడు, చంద్రుడిలాగా ఆహ్లాదం కలిగిస్తాడు. అది వేదం కూడా చెప్తోంది. అదే విషయం భాగవతం కూడా చెప్తోంది, భగవద్గీత కూడా చెప్తోంది. ఒక చోట భగవద్గీతలోనే భగవంతుడు చెప్తున్నాడు. ఎవరికైనా గుర్తుందా ఈ శ్లోకం? ఒక చోట భగవద్గీతలో, యదాదిత్యగతం తేజో జగద్భాసయతే కిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. నేను సూర్యుడి యొక్క ప్రకాశాన్ని, ఆ ప్రకాశంతోటే సూర్యుడు ఏ విధంగా అయితే ఈ ప్రపంచంలో అంధకారాన్ని తీసుకువేస్తాడో అటువంటి ప్రకాశం నా దగ్గర నుంచే వస్తుంది అంటున్నాడు కృష్ణుడు. అలాగే యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం, చంద్రుడి యొక్క ఈ కాంతి నా దగ్గర నుంచే వస్తుంది, అగ్ని యొక్క తేజం నా దగ్గర నుంచే వస్తుంది అని భగవంతుడు చెప్తున్నాడు భగవద్గీతలో. అదే భాగవతంలో కూడా అదే చెప్పారు. కాంతిస్తేజ ప్రభాసక్త చంద్రాగ్ని అర్కర్ష విద్యుతం యస్థైర్యం భూపృతం భూమే వృత్తిర్గంధోర్థతో భవాన్. ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. చంద్రుడి యొక్క కాంతి, అగ్ని యొక్క తేజం, సూర్యుడి యొక్క ప్రకాశం, తర్వాత ఇంకా నక్షత్రాలు, గ్రహాలు, వాటి యొక్క ప్రకాశం
ఆ తర్వాత పర్వతాల యొక్క స్థైర్యం, భూమి యొక్క గంధం, ఇవన్నీ కూడా నువ్వే అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? బహుశా వసుదేవుడు చెప్తున్నాడు కృష్ణుడితో. కృష్ణుడిని తలుచుకుంటూ వసుదేవుడు చెప్తున్నాడు ఒక చోట భాగవతంలో. ఈ విధంగా ఆయన కారు మేఘముల రూపం వాడు, ఎర్ర తామరల కన్నుల వాడు, సూర్య చంద్రులను పోలినవాడు. ఆ తర్వాత ఇంకోటి చెప్తోంది, మనోవాంఛితం మనకిచ్చేవాడు. మనం ఏం కోరుకుంటే భగవంతుడు అది ఇస్తాడు. ఏం కోరుకుంటే భగవంతుడు అది ఇస్తాడు. 4 రకాలైన మనుషులు నా దగ్గరకు వస్తారు అని భగవంతుడు చెప్తున్నారు. ఎవరా 4 వాళ్ళు? 4 రకాల మనుషులు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళే అని చెప్తున్నారు. ఉదార సర్వ ఏవైతే, అందరు కూడా గొప్పవాళ్లే, అందరు కూడా మహాత్ములే. ఎందుకంటే వాళ్ళు కృష్ణుడి దగ్గరికి వస్తున్నారు కాబట్టి. ఆర్తులు అంటే దుఃఖంతో ఉండి దుఃఖం పోగొట్టాలని భగవంతుడిని ప్రార్థించేవాళ్ళు. అర్థార్థులు డబ్బు ధనం కావాలని ప్రార్థించేవాళ్ళు. ధ్రువ మహారాజు ధనం కోసమే వెళ్ళాడు, రాజ్యం కోసం. జిజ్ఞాసులు తెలుసుకోవాలనే, ఏదో తెలుసుకోవాలని కుతూహలంతో వెళ్తుంటారు. నైమిషారణ్యంలో ఉన్న ఈ సౌనకాది ఋషులందరినీ జిజ్ఞాసులుగా చెప్పారు. గజేంద్రుడినేమో ఆర్తుడిగా, ధ్రువుణ్ణి అర్థార్థిగా, ఆ తర్వాత నైమిషారణ్యంలో ఉన్న ఋషుల్ని జిజ్ఞాసులుగా, అలాగే జ్ఞానులు చతుష్కుమారులు, సుఖదేవ గోస్వామి, వీరంతా కూడా కృష్ణ భక్తిలోకి రాకముందు అట్లా జ్ఞానుల్లాగా వాళ్ళు పరిభ్రమిస్తున్నారు. అటువంటి వాళ్ళు నా దగ్గరికి వస్తారు అని చెప్తున్నారు భగవంతుడు. అందరు గొప్పవాళ్ళు, కానీ వాళ్ళందరూ ఏదో కోరుకొని వస్తారు భగవంతుడికి. అందరిలో జ్ఞాని ఉత్తమం, ఎందుకంటే జ్ఞాని భగవంతుడిని కోరుకుంటున్నారు. వీళ్ళు మనకు రూపగోస్వామి వారు చెప్తున్నారు, అటువంటి జ్ఞాన భక్తుల కంటే కూడా గొప్పవాళ్ళు పూర్తిగా జ్ఞాన విముక్త భక్తి పరమా, ఆ జ్ఞానం పూర్తిగా విముక్తులైన భక్తులు ఇంకా గొప్పవాళ్ళు. ఆ భక్తులందరిలో కూడా ప్రేమ భక్తులు గొప్పవాళ్ళు. ఆ ప్రేమ భక్తులందరిలో కూడా గోపికలు చాలా గొప్పవాళ్ళు అని చెప్తున్నారు. ఆ గోపికా భావంతో నేను చెప్తోంది. ఏమిటి వీళ్ళ మనోవాంఛితం? వీళ్ళ మనోవాంఛితం ఏమిటంటే కృష్ణుడి యొక్క ప్రేమ కావాలి, కృష్ణుని భర్తగా పొందాలి. ఆ తర్వాత ఇంకో విషయం చెప్తున్నారు కృష్ణుడితోటి. వేలాయుధంతో ఎల్లవేళలా తండ్రి నందగోపుడితో రక్షించేవాడు. కృష్ణుడు పుట్టక ముందు బృందావనంలో అంతా ప్రశాంతంగా ఉండట, ఏ సమస్యలు లేవు. ఈయన పుట్టడంతో అన్ని సమస్యలు మొదలయ్యాయి. ఎందుకంటే రోజుకొక రాక్షసుడు, రోజుకొక రాక్షసి రావడం, అనేక ఉత్పాతాలు బృందావనంలో కలిగించడం. వసుదేవుడు నందమహారాజు చెప్పాడు, తొందరగా వెళ్ళిపో, నువ్వు నన్ను చూడడానికి వచ్చావు, కంసుడికి కప్పం కట్టడానికి మథురా నగరం వచ్చావు, తొందరగా వెళ్ళిపో, ఇంటి దగ్గర ఏదో ఆపద జరగబోతోంది కృష్ణుడికి, తొందరగా వెళ్ళి నేను పంపించేశాడు. ఈయన వచ్చి చూసేసరికి పూతన అక్కడ చచ్చిపడి ఉంది. వసుదేవుడు గొప్ప జ్ఞాని, వసుదేవుడు అన్ని తెలుసు, వసుదేవుడు చెప్పాడు అనుకుంటున్నాడు. అప్పటి నుంచి అట్లా నందుడు కృష్ణుడికి ఏ ఆపద కలుగుతుందో అని చెప్పి వేలాయుధం అంటే ఒక బల్లెం, ఎప్పుడు ఈ బల్లెము పట్టుకొని తిరుగుతుండేవాడట. పడుకునేటప్పుడు కూడా పక్కలో పెట్టుకునేవాడట. రాత్రిపూట ఎవరన్నా వస్తే రాక్షసులు, నేను వాళ్ళని సంహరించాలి, కృష్ణుని కాపాడాలి. కృష్ణుని పక్కనే పడుకున్నాడు, ఒక పక్కన బల్లెం పెట్టుకున్నాడు. ఆ వేలాయుధంతో ఎప్పుడు రక్షించబడేవాడు. మళ్ళీ ఇంకా ఎలా ఉన్నాడు కృష్ణుడు అంటే ఒక బాలసింహంలాగా ఉన్నాడు అని చెప్తుంది యశోదమ్మ. బాలసింహం ఈ కృష్ణుడు, అట్లా ఉంది కృష్ణుడి యొక్క సౌందర్యం. చాలా చోట్ల భాగవతంలో కృష్ణుడిని ఇలా సింహంతో పోలుస్తున్నారు. ఒక చోట సుఖదేవ గోస్వామి వారు చెప్తున్నారు, 10,000 ఏనుగుల బలం కలిగిన కంసుణ్ణి, అట్లాగే చానూర ముష్టికుల్ని, కోలయా పీడ గజాన్ని కృష్ణ బలరాములు వధించారట. ఎలా వధించారు అని చెప్తున్నాడు. ఒక సింహం పశువుల్ని సంహరించినట్లు వాళ్ళు అవలీలగా సంహరించారు అని చెప్తున్నాడు. ఇంకో చోట రుక్మిణీదేవి చెప్తోంది, ఏం చెప్తోంది? మిగతా వాళ్ళందరికీ తన పెళ్లి ముచ్చట్లు చెప్తోంది. ఎలా అందరు చెప్తున్నారు, నీ పెళ్లి కృష్ణుడితో ఎలా అయింది, నీ పెళ్లి కృష్ణుడితో ఎలా అయింది,
అని వాళ్ళు ముచ్చటించుకుంటున్నారు. ఎందుకంటే ద్రౌపది అడిగింది అనమాట అందరిని, మీ పెళ్లి గురించి విశేషాలు చెప్పండి. ఒకసారి వాళ్ళు కురుక్షేత్రంలో కలిసినప్పుడు అక్కడ ఈవిడ చెప్తోంది, రాజులందరూ ధనస్సులు పట్టుకొని ఆ శిశుపాలుడితో నా పెళ్లి ఎట్లయినా చేయాలని చెప్పి వాళ్ళందరూ నిర్ణయించుకొని వాళ్ళందరూ అక్కడ వీళ్ళ దేశంలో, కుండిన దేశంలో ఈవిడ పెళ్లి కోసం వస్తే, శిశుపాలుడితో ఈవిడ పెళ్లి కోసం వస్తే ఈవిడ చెప్తోంది, ఆ రాజుల దగ్గర నుంచి అందరి నుంచి నన్ను కృష్ణుడు ఎలా అపహరించాడంటే, ఒక మేకల గుంపు నుండి సింహం తన ఆహారం ఏ విధంగా అయితే బలవంతంగా తీసుకెళ్ళిపోతుందో అట్లా కృష్ణుడు బలవంతంగా నన్ను తీసుకొచ్చాడు, పెళ్లి చేసుకున్నాడని వాళ్ళతో గొప్పగా చెప్పుకుంటోంది రుక్మిణిది. అంటే కృష్ణుడిని అలా సింహంతో పోలుస్తున్నారు. చిన్నప్పుడు బాలసింహం. ఇంకా వీళ్ళు చెప్తున్నారు అన్నమాట, ఆ నందనందనుడు నారాయణే నమక్కే. ఎవరు ఈ నారాయణుడు? ఇక్కడ ఒక చోట భీష్మదేవుడు చెప్తున్నాడు, కృష్ణుని చూపిస్తూ పాండవులకు చెప్తున్నాడు, ఏష వై భగవాన్ సాక్షాత్ ఆద్యో నారాయణో హరి. ఎవరు అనుకుంటున్నారు మీరు కృష్ణుని? ఆయన్ని మీ బావ అనుకున్నారు, మీ మంత్రి అనుకున్నారు, మీ సారథిగా పెట్టుకున్నారు, మీ దూతగా పంపించారు, మీరు ఆయన్ని స్నేహితుడిగా, బంధువుగా భావించారు. ఈయన ఎవరు అనుకుంటున్నారు? ఏష వై భగవాన్ సాక్షాత్ ఆద్యో నారాయణో హరి. ఈయన సాక్షాత్తు నారాయణుడు, ఆది నారాయణుడు ఈ కృష్ణుడు అని వీళ్ళు కూడా అలాగే చెప్తున్నారు. నారాయణే నమక్కే పరమైతిరువా. అదే నారాయణుడు ఈ శ్రీకృష్ణుడు. ఏం కావాలి, మనకేమిస్తాడు? పరై. తమిళంలో ఈ పరై పర అనే పదానికి అర్థం ఏమిటంటే, వాళ్ళందరూ ఒక వాయిద్యం అని చెప్తున్నారు. పర అంటే ఒక వాయిద్యం. ఈ గోపికలు కృష్ణుడి దగ్గర నుంచి ఒక వాయిద్యం కోరుకుంటున్నారు. కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఈ వాయిద్యం ఏమిటంటే మృదంగం అని చెప్తున్నారు. కానీ మనం భాగవతం చదువుకుంటే ఆ వాయిద్యం ఏంటో మనకు అర్థమవుతుంది. ఏమిటది? ఫ్లూట్, వేణు. గోపికలు ఏం కోరుకుంటున్నారు కృష్ణుడి దగ్గర నుంచి? ఈ వేణువు కోరుకుంటున్నారు. అంటే పరయ అనే పదానికి ఇంకో అర్థం కూడా ఉంది. పరయ అంటే ఏంటంటే పురుషార్థం, పర పురుషార్థం. మనం చెప్పుకుంటాం కదా, 4 పురుషార్థాలు ఉన్నాయి, చతుర్విధ పురుషార్థాలు. ఏమిటి? ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఎవరైనా ఈ 4 పురుషార్థాలే కోరుకొని ఏమైనా చేస్తారు. కానీ చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారు? ఆరాధ్యో భగవాన్ బ్రజేశ తనయః తద్ధామ బృందావనం రమ్యా కాచిదుపాసనా వ్రజవధూ వర్గేణయా కల్పిత. శ్రీమద్భాగవతం ప్రమాణమమలం ప్రేమా పుమార్థో మహాన్ శ్రీ చైతన్య మహాప్రభోరి మతమిదం తత్రాదరాన పర. ఏమిటయ్యా శ్రీ చైతన్య మహాప్రభు యొక్క మతం అంటే అభిప్రాయం ఏమిటి? దాని పట్ల మనకు గొప్ప ఆధారం ఉంది. ఏమిటి అంటే, ఆరాధ్యో భగవాన్ బ్రజేశ తనయ. బ్రజేశ తనయులు నందనందనుణ్ణి ఆరాధించడం, నందనందను కృష్ణుణ్ణి ఆరాధించడం. ఎక్కడ ఆరాధించడం? ద్వారకలో కాదు, వైకుంఠంలో కాదు, మథురలో కాదు, బృందావనంలో. తద్ధామ బృందావనం. బృందావనంలో కృష్ణుణ్ణి, నందనందనుణ్ణి ఆరాధించాలి. ఈమె అదే చేస్తుంది తిరుప్పావైలు ఆండాలమ్మవారు. తర్వాత ఏం చేస్తున్నారు? తర్వాత రెండోది ఏం చెప్పారు? ఆరాధ్యో భగవాన్ బ్రజేశ తనయ తద్ధామ బృందావనం రమ్యా కాచిదుపాసనా వ్రజవధూ వర్గేణయా కల్పిత. ఎలా ఆరాధించాలి? మీ ఇష్టం వచ్చినట్లు కాదు. గోపికలు ఎలా ఆరాధించారో అలా ఆరాధించాలి. ఎందుకంటే అదే ఉపాసనలన్నిటిలో అదే గొప్ప ఉపాసన, రమ్యమైన ఉపాసన, అద్భుతమైన ఆరాధన. ఏ విధంగా అయితే గోపికలు కృష్ణుణ్ణి ఆరాధించారో అలా ఆరాధించాలి. ఆండాలమ్మ వారు కూడా అదే చేస్తున్నారు. గోపికలు ఎలా ఆరాధించారు, బృందావనంలో వెళ్ళిపోయారు. అక్కడ ఆవిడ కూడా ఒక గొల్లభామలాగా మారిపోయింది. గోపికల సాంగత్యంలో
భగవంతుడిని ఆరాధిస్తుంది. ఆరాధిస్తూ కృష్ణుని కీర్తిస్తున్నారు. కృష్ణుని కీర్తించడానికి ఏమంటాం మనం? శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతం ప్రమాణమమలం. ఏం కోరుకుంటోంది? ప్రేమా పుమార్థో మహాన్. ప్రేమ కావాలి. 4 పురుషార్థాల కంటే కానిది ఇంతకంటే గొప్పది ఇంకోటి ఉంది, అదే పంచమ పురుషార్థం. ఈ పంచమ పురుషార్థమే పరమ పురుషార్థం. ఇక్కడ పర అని చెప్తోంది కదా, ఆ పర పురుషార్థం, పరమ పురుషార్థం ఏమిటది? ప్రేమ, కృష్ణ ప్రేమ. కృష్ణ ప్రేమ కావాలి. కృష్ణుడు భర్తగా కావాలి అంటే కృష్ణుడి ప్రేమ కావాలి అని అర్థం. దానికోసం మనం ఈ విధంగా చక్కగా వ్రతం చేస్తే మనకు కృష్ణుడి యొక్క ప్రేమ దొరుకుతుంది. ఇలా వ్రతం చేద్దాము. ఇలా మనం వ్రతం చేస్తే లోకులందరూ కూడా మనం మెచ్చుకుంటారు, వైష్ణవులందరూ మెచ్చుకుంటారు, అనంత కోటి వైష్ణవులందరూ మనం మెచ్చుకుంటారు, మన మనస్సులో కూడా సంతోషం కలుగుతుంది. కాబట్టి మీరు అందరు రండి, అందరం కలిసి వెళ్ళి మనం ఈ నోము చేద్దాం, ఈ వ్రతం చేద్దాం. ఏమిటి మన వ్రతం? నోరార పాడడం కృష్ణుడి గురించి. తిరుప్పావై అంటే శ్రీపాట, ఒక మంచి పాట. ఆ పాట పాడుకుంటూ మనం భగవంతుణ్ణి సేవిద్దాం. ఇది ఆండాళ్ అమ్మవారు మొదటి పాసురం. ఇలా ఆవిడ 30 పాసురాలు రాశారు. ఈ 30 పాసురాలు ప్రతిరోజు ఒక్కొక్క పాసురం చదువుకుంటూ ఈ తిరుప్పావై వ్రతం చేస్తారు. ఇందాక చెప్పుకున్నాం కదా మనం, గోపికల పరవాయిద్యం. మనం అన్ని తిరుప్పావైని భాగవతం 2 ఒకటే. ఎందుకంటే తిరుప్పావై కూడా కృష్ణుడు, అమ్మవారి ఇక్కడ కృష్ణుని ఆరాధించమని చెప్తోంది, భాగవతం కూడా కృష్ణుని ఆరాధించమని చెప్తోంది. ఈవిడ బృందావనంలో వెళ్ళి భక్తి చేయాలనుకుంటోంది, భాగవతం అదే చేస్తోంది. ఈవిడ గోపికలను అనుసరిస్తోంది, భాగవతం అదే చెప్తోంది. కాబట్టి ఇక్కడ చెప్పే పరవాయిద్యం భాగవతం ప్రకారం అది వేణు. ఇంకో చోట ఇక్కడ చెప్తున్నారు చూడండి, తద్వ్రజస్త్రియ ఆశ్రుత్య వేణుగీతం స్మరోదయం కాశ్చిత్ పరోక్షం కృష్ణస్య స్వసఖీభ్యో అన్వవర్ణయం. ఆ కృష్ణుడి యొక్క మధురమైన వేణునాదం విని ఒక గోపిక మిగతా వాళ్ళకి చెప్తోంది. ఏం చెప్తోంది? వాళ్ళు ముచ్చటించుకుంటున్నారు. ఎందుకంటే ఈ వేణుగీతం స్మరోదయం. స్మర అంటే ఏంటి? మన్మథుడు. అంటే వాళ్లకు ఈ వేణుగీతం వినగానే కృష్ణుడి మీద ప్రేమ కలుగుతోంది. ఆ వాళ్ళల్లో వాళ్ళు ముచ్చటించుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఒక్కోసారి చెప్పినమాట, ఎంత అదృష్టవంతురాలు ఈ వేణువు. మనం వేణువు అంటే ఒక తెలుగులో ఏమంటారు? వెదురుతో తయారు చేసింది. బ్యాంబూని ఏమంటారు? వెదురు. ఒక చిన్న వెదురు ముక్కతోటి తయారు చేసింది పిల్లన గ్రోవి. వాళ్ళు అనుకుంటారు, ఎంత అదృష్టవంతురాలు ఈ పిల్లన గ్రోవి, మనల్ని ఎప్పుడన్నా కృష్ణుని ముద్దు పెట్టుకుంటాడా? ఈ వేణువుని ప్రతిరోజు కృష్ణుని ముద్దు పెట్టుకుంటున్నారు. మనకి ఎప్పుడైనా ఏదైనా ఆయన అతరామృతం దొరికిందంటే అది వేణువు యొక్క ఉచ్చిష్టమే. రోజు కృష్ణుడి యొక్క ఉచ్చిష్టం అతరామృతం తీసుకుంటూ ఉంటుంది. ఈ చెట్లన్నీ, ఈ యమునా నది చుట్టుపక్కల ఉన్న ఈ వెదురు వృక్షాలన్నీ కూడా ఈ వేణువు యొక్క పూర్వీకులు. కృష్ణుడు ఎప్పుడైతే వేణువు వాయిస్తుంటే ఆ చెట్లు ఏడుస్తున్నాయట ఆనందంతో. ఎందుకంటే కృష్ణుడి యొక్క, మా వంశంలో పుట్టిన ఈ వేణువుకు కృష్ణుడి యొక్క అనుగ్రహం దొరికిందని చెప్పి ఆ చెట్లన్నీ ఏడుస్తున్నాయి అని గోపికలు చెప్తున్నారు అనమాట. ఎంత అందంగా అంటే ఎంత మనోహరంగా ఉంది. వీళ్ళు చెప్తున్నారు, గోప్య కిమాచర దయం కుశలం స్మ వేణుర్ దామోదరాధర సుధామపి గోపికానాం భుంక్తే స్వయం యదవశిష్ట రసంహృదిన్యో హృష్యత్వయోశ్రు ముముచుస్ తరవో యథాత్య. అయితే ఆ చెట్లన్నీ ఎక్కడ పుట్టాయంటే యమునలో పుట్టాయట. ఎప్పుడైతే కృష్ణుడు వేణువు ఈ మురళి మోగిస్తున్నాడో అప్పుడు యమునా నది కూడా పరవశిస్తుందట. ఎలా పరవశిస్తుందంటే యమునా నదిలో అనేక తామర పూలు ఉన్నాయి కదా, ఆ తామర పూలన్నీ కూడా కదిలిపోతున్నాయట. అలా అంటే ఎవరికైనా కృష్ణ ప్రేమ కలిగితే వాళ్ళ శరీరంలో ఈ
అష్ట సాత్విక వికారాలు రావడం సహజం. శరీరం పులకరిస్తుంది. అలా ఆ చెట్లు పులకరించి ఏడుస్తున్నాయట. ఈ యమున పులకరించి ఆ తామర పూలు యమునలో కదులుతున్నాయట. అలా ఉంది. ఎంత అదృష్టవంతురాలు ఈ వేణువు అంటున్నారు. కాబట్టి భాగవతం ప్రకారం మనం చూస్తే గోపికలు కోరుకునే ఆ పరవాయిద్యం వేణువే. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. మనం కూడా ఆ విషయాన్ని తీసుకొని ఉండాలి. తప్పకుండా ఉండొచ్చు ఆ విషయాన్ని తీసుకొని. కనీసం తిరుప్పావై వ్రతంలో ఆండా చెప్పినట్టు నెయ్యున్నాం పాలున్నాం, నెయ్యి పాలు మానేయచ్చు. గోపికల్లాగా ఉండాలంటే రోజు పొద్దున్నే వెళ్ళి యమునా నదిలో స్నానం కూడా చేయాలి. కాబట్టి మనం చేయగలిగినవి మనం చేద్దాం. అన్నిట్లో ముఖ్యమైనవి ఏమిటి అంటే మంగళహారతి, నామ సంకీర్తన. శ్రీల ప్రభుపాదులు వారు మనతోటి ఈ వ్రతం 30 రోజులే కాదు, సంవత్సరంలో 365 రోజులు చేయిస్తున్నారు. ఆయన ప్రతిరోజు కూడా మంగళహారతికి వెళ్ళాలి, ప్రతిరోజు కూడా నామ సంకీర్తన చేయాలి అని చెప్పారు. చెప్పు. మనం ఇస్కాన్లో ఉన్నాం కదా, మనం శ్రీ వైష్ణవులాగా తిరుప్పావై ఎందుకు చదువుకోవాలని ఇప్పుడు నేను చెప్పిందంటే అది చెప్తున్నా. తిరుప్పావైలో ఏమైతే చెప్పారో భాగవతంలో కూడా అదే చెప్తున్నారు. కాబట్టి తిరుప్పావైలో ఏం చెప్తోంది? అమ్మవారు కృష్ణుడి యొక్క సంకీర్తన చేయమని చెప్తోంది. పొద్దున్నే లేచి భక్తుల సాంగత్యంలో భగవంతుడిని ఆరాధించమని చెప్తోంది. కాబట్టి అలా ఈవిడ కూడా భాగవతం అంటే కేవలం ఒక పుస్తకంలో ఉన్న కాదు. భాగవతంలో ఏముంది? అనేక మంది భక్తులు రాసిన ప్రార్థనలతో భాగవతం ఉంది. ఈవిడ కూడా అలాగే ఒక భక్తురాలు. కాబట్టి తిరుప్పావై కూడా భాగవతమే. మనం ఏ విధంగా అయితే భాగవతం చదువుకుంటామో అదే విధంగా తిరుప్పావై కూడా చదువుకోవచ్చు. చెప్పండి. అందరినీ మనం గోదా అమ్మవారు, ప్రశ్న ఏమిటంటే గోదా అమ్మవారు అందరినీ తీసుకుంటూ కృష్ణుడి దగ్గర తీసుకెళ్తుంది. మనము ఏ విధంగా జనులందరినీ కృష్ణుడి దగ్గరికి తీసుకువెళ్ళాలి? శిల ప్రభుపాదులు వారు చెప్పారు, చాలా సులభమైన విషయం. మీరు నా పుస్తకాలను వాళ్ళకి ఇవ్వండి. పుస్తకాల ద్వారా మనం తీసుకెళ్తాం. ప్రసాదం ఇవ్వడం ద్వారా మనం తీసుకెళ్తాం. పుస్తకాలు, ప్రసాదం ఇవ్వడం ద్వారా మనం ప్రచారం చేస్తూ మిగతా వాళ్ళని మనం కృష్ణుడి దగ్గర తీసుకెళ్తాం. శిల ప్రభుపాదులు వారు మనకు నేర్పించింది ఇదే. హరే కృష్ణ.